మండలంలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీ యార్డ్లో దళిత మార్కెట్ కమిటీకి ఇక్కడ రిజర్వేషన్ రావడం జరిగింది. అది ప్రకటించలేదు ఇప్పటివరకు. దాదాపు 4 సంవత్సరాలు అయింది. దాదాపు ఈ 2 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏర్పడి సంవత్సరం అయింది, ఇప్పటివరకు ప్రకటిస్తలేరు. ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు? దళితులు అంటే మీకు హేళనగా చులకనగా అనిపిస్తుందా అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మా వాళ్ళకి అందరికీ ఫోన్లు పోయినాయట. ఫోన్లు చేసి మీరు ఎందుకు వెళ్తారు ధర్నాకు, అవసరం లేదు, మీరు వెళ్ళొద్దు అని వాళ్ళకు రకరకాలుగా అక్కడ భయభ్రాంతులకు కూడా గురి చేయడం వల్ల చాలామంది రావాల్సిన వాళ్ళు మీ మీద కేసు అవుతుంది, అట్లా ఉన్నది ఇట్లా ఉన్నది అనగానే అందరు ఆగిపోయిండ్రు. అయినా పర్వాలేదు, నేను ఈ టెంట్ కింద కూర్చున్నా, నేను అమర నిరాహార దీక్షకు ఈడ ఇప్పటి నుంచే నా నేలక మీద చుక్క నీళ్ళు కూడా పెట్టకుండా మార్కెట్ కమిటీ వచ్చే వరకు ఇక్కడ నుంచి నేను కదలని ఈ సభాముఖంగా నేను ఇక్కడ చైర్మన్ ను నియమించే వరకు ఇక్కడ నుంచి కదలని కూడా నేను తెలియజేస్తున్నా మీడియా ముఖంగా. ధన్యవాదాలు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కుప్పల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారము ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ అయినటువంటి సాప పండరి అనేటటువంటి నేను మరియు బైంసా మండల వర్కింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి మా ఆర్గనైజేషన్ మిత్రుడు బామిని మహేందర్ రెడ్డి ఈరోజు కుబీర్ మండల కేంద్రానికి కుబీర్ మార్కెట్ కార్యాలయానికి రావడం జరిగింది. ఎందుకు అనంటే గత ప్రభుత్వంలోనే మార్కెట్ చైర్మన్గా కుబీర్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఎస్సీ రిజర్వేషన్ అనేటువంటిది వచ్చింది. మరి ఎందుకో గత పాలకులు కూడా ఆ యొక్క పీఠం మీద ఎస్సీ వర్గానికి సంబంధించిన వాళ్ళను కూర్చోబెట్టలేదు. మరి ఇప్పుడు కూడా మిగతా మండలాలలో చైర్మన్ పదవి అందరికీ కేటాయించేసిండ్రు అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలలో. కానీ కుబీర్ మార్కెట్ కమిటీకి సంబంధించి మాత్రము ఇప్పటికీ కూడా కూర్చోబెట్టలేదు. అన్నదా తప్పుగా భావించకుండా మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, మేము నెల్సన్ మండేలా అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేసేటటువంటి వాళ్ళము. రిజర్వేషన్ అనేటువంటిది ఎస్సీ వాళ్ళకు వచ్చింది కుబీర్ది కాబట్టి ఎస్సీ వాళ్లకు ఆ యొక్క పీఠాన్ని ఇచ్చేటట్టు ఆ యొక్క పాలకులు నిర్ణయం తీసుకొని వాళ్లకు వచ్చినటువంటి రిజర్వేషన్ను వాళ్లకు అవకాశం ఇచ్చేసి సహకరిస్తారని అందరికీ మా హ్యూమన్ రైట్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజుటి ఈ కార్యక్రమం పదవులు కేటాయించిన ఎట్లా కుబీర్ మండలంలో కేటాయించలేదు ఎందుకు? దయచేసి ఇప్పటికైనా ఎవరి పీఠం వాళ్లకు వచ్చేటట్టు మీ దాంట్లో ఎవరైతే యోగ్యులవునో ఎవరైతే అర్హత కలిగిన వారు ఉన్నారో అర్హత కలిగినటువంటి వారికి ఆ అధికార పీఠం అనేటువంటిది దక్కేటట్టు చూడాలని, ప్రజలంతా సమానమేనని, రాజ్యాంగపరమైనటువంటి చట్టాలు అనేటువంటి ఏవైతున్నాయో వాటిని మీరు అమలు పరుస్తారని అధికారులకు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు మా ఆర్గనైజేషన్ తరఫున తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గత 3-4 సంవత్సరాల నుంచి ఏదైతే కుబీర్ మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ పదవి ఒక దళితులకు అంటే ఎస్సీ రిజర్వ్డ్ అయినటువంటి ఇది చైర్మన్. మరి ఎస్సీ రిజర్వ్ అయినటువంటి చైర్మన్ను గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో 2 సంవత్సరాలు నాంచి మాలో వర్గపోరు ఉంది, ఒకళ్ళకి ఇస్తే ఇంకొకళ్ళు నారాజు అవుతారు, నేనెక్కడ ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు గతంలో నిలుపుదల చేయడం జరిగింది. ఆ 2 సంవత్సరాలు కూడా అది ఖాళీగానే ఉన్నది పోస్టు. దీంతో దళితులకు అన్యాయం జరిగిందని చెప్పేసి దళితులందరూ మరి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం జరిగింది, మాకు అన్యాయం జరిగింది. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా మళ్లీ మీనామేషాలు లెక్క పెడుతూ ఇందులో కూడా మళ్లీ ఈ వర్గానికి ఇస్తే ఆ వర్గానికి అన్యాయం, ఆ వర్గానికి ఇస్తే ఈ వర్గానికి అన్యాయం అని చెప్పేసి అలాగే నాన్చుడు ధోరణితో ఈ యొక్క కాలయాపన చేస్తూ దళితులకు కేటాయించినటువంటి స్థానం ఏదైతే ఉందో అది పూర్తి చేయకుండా ఈ యొక్క మోసపు కుట్రపూరితమైనటువంటి చర్యలకు పాల్పడుతున్న సందర్భంలో ఈ యొక్క కొత్తూరు శంకర్ గారు మరి అది అయ్యేంత వరకు నేను ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని చెప్పేసి రావడం మేము భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతిస్తున్నాం. త్వరలోనే తొందరగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో దిగొచ్చి ఆ యొక్క చైర్మన్ పదవిని నియమించాలి. ఈ సందర్భంగా ఇంకొక విషయం తెలుపుతున్నాను. ఏదైతే గత ప్రభుత్వం
కుబీర్ మండల్ మార్కెట్ కమిటీ కోసం రిజర్వేషన్ కేటాయించినప్పటికీ మన నియోజకవర్గ పెద్దలు, మండల పెద్దలు దళితుడు మా పక్కన కూర్చోవద్దన్న ఉద్దేశంతోనే మాకు ఈ పదవి అనేది కేటాయించలేరని మాకు ఇప్పుడు అనిపిస్తున్నది. వాళ్ళు అనుకుంటే ఇంకా ఇప్పుడు కూడా అట్లనే దళితుల కుర్చీ అట్లనే వట్టిగా ఉంచుతారని మేము చేస్తున్నాం. అట్లా ఉంచకుండా ఖచ్చితంగా చైర్మన్ పదవి అనేది ఎవరికన్నా ఇవ్వాలని కోరుతున్నాం.